నేను మొన్న కూడా ఏం చెప్పానంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో అవి కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. ఇది చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసే దానికి పర్యవసానమే. ఎందుకంటే 47లో వాళ్ళు విడిపోయారు, వాళ్ళకి దాహం తీరలా. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరలా. ఇప్పటికీ అమాయకులను పట్టణ పెట్టుకుంటా ఉన్నారు, దాహం తీరలా. కానీ ఇంకెక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ని వైలేట్ చేసిన ప్రభుత్వం అది. అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్సో తెలియదు పాకిస్తాన్కి. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే